జగమే మరిపింప చేయునది కన్న తల్లి ప్రేమ. జనని అను మాటలోనే తరయించు మనిషి జన్మ. కరుణ కురిపించే అమృత వర్షం అమ్మ. కంటికి రెప్పలా కాపాడే కల్పవల్లి అమ్మ. జీవితాన్ని నేర్పే మొదటి గురువు అమ్మ. అమ్మ అంటే దైవం. అమ్మ ప్రేమను వర్ణించలేము. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. బిడ్డకు ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంటుంది. అటువంటి అమ్మ ప్రేమ గొప్పది. అంత గొప్ప అమ్మ ప్రేమలో ఎందుకీ మార్పు? అమ్మ ఆలోచనలో ఎందుకీ మార్పు? తనకు ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం. ఇప్పుడు ఏమైంది? ఎందుకీ తొందరపాటు నిర్ణయాలు? పరిస్థితులను ఎదుర్కొనక తన ప్రాణాలు తీసుకోవడమే కాకుండా పిల్లల ప్రాణాలను కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. ఎందుకీ మార్పు? తన తరువాత తన పిల్లలకు అమ్మ ప్రేమను పంచేవారు ఎవరు ఉండరనా? తన పిల్లలు అనాథలు అవ్వకూడదనా? ఎవరు సరిగా చూసుకోరనా? ఇంతకుముందు మనుషుల మధ్య ఉన్న ప్రేమలు ఆప్యాయతలు ఇప్పుడు ఉన్న మనుషులలో కరువయ్యాయనా? ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ప్రేమలు ఆప్యాయతలనా? ఏది ఏమైనా ఓ తల్లి, నీవు ఆలోచించు. ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయం? నీవు తీసుకునే నిర్ణయం కరెక్టా అని.